చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయ్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలో 3 లక్షలకు పైగా కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలన్నీ కూడా షెల్టర్కి తరలించాలని. అంతే, ఇమీడియట్గా సచిన్ టెండూల్కర్ మొదలుకొని సినిమాటర్ అమలా మొదలుకొని సినిమాటర్ సదా వరకు అందరూ ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ వీడియోలు రిలీజ్ చేశారు. భారత రాజ్యాంగ సూత్రం ప్రకారం భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది, అది ఎవరు కాదంటలేదు. కానీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏం చేస్తూ ఉంది? ఢిల్లీలో ఒక చిన్నారి ఎదురుగుంట పాలపేట తేడానికి వెళ్ళి వస్తున్న సమయంలో పీకల మీద కరిచేస్తే, అత్యవసర పరిస్థితుల్లో ఐసీయూలో స్టార్ట్ చేస్తే ఐసీయూలో చికిత్స అందిన కొద్ది క్షణాల్లోనే చనిపోయింది. హైదరాబాద్లో ఒక పారిశ్రామికవేత్త అలాగే చనిపోయాడు. జంతు ప్రేమికులు అంటా ఉన్నారు, ఎవరైతే కుక్కలు ఆకతాయిలు రాళ్ళతో కొట్టి దాన్ని రెచ్చగొడతాయో వారి మీద మాత్రమే దాడి చేస్తాయి అంటున్నారు. అలాగే జంతువులు డాక్టర్లు ఏమని సూచిస్తున్నారంటే, ఆహారం దొరకనప్పుడు జంతువులు, ఎస్పెషల్లీ కుక్కలకు ఆహారం దొరకనప్పుడు చిన్నారుల చేతుల్లో ఆహారం లాక్కునే ప్రయత్నంలో దాడి చేస్తాయి అంటా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3 కోట్లకు పైగా కుక్కలు ఉన్నాయి. ఢిల్లీలో అయితే 3 లక్షలకు పైగా కుక్కలు ఉన్నాయి. ప్రతి కుక్కకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి అక్షరాల 1500 అవుతుంది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. సరే, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డబ్బులు లేవు. ఎవరైతే జంతువు ప్రేమికులు ఉన్నారో, మాజీ క్రికెటర్ సచిన్ కానీ, సినిమా డ్రామాలు కానీ, లేదా సదా కానీ, ఎవరైనా కానీ, ఇదిగో మా తరపున 1 కోటి రూపాయలు మేము ప్రభుత్వానికి డొనేట్ చేస్తున్నాము, దీని ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి కొన్నిని తగ్గించండి అని అన్నారు. కొన్ని కుక్కల దాడిలో చిన్నారులు గాయాలైనప్పుడు లేదా కుక్కల దాడిలో చనిపోయినప్పుడు వారికి సపోర్ట్గా ఎక్కడ కూడా ఒక క్యాండిల్ కూడా వెలిగించరు. అంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారికి కుక్కల బాధలు ఏం తెలుస్తాయి? బస్తీలో ఉండేవారికి తెలుస్తాయి.